హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో K13 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 21 ఏప్రిల్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఓకేనా, ఇక మన ఛానల్లో ఏంటంటే నాకు తెలిసి ఈ రోజు నుంచి ఈ మంత్ లాస్ట్ వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట మన ఛానల్లో. ఎందుకంటే రోజు అలా ఒక్కొక్క మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది. ఇక ఈ మొబైల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ మొబైల్కి మెయిన్ హైలైట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదేంటంటే నార్మల్ యూజర్స్ ఉంటారుగా వాళ్ళకైతే ఖచ్చితంగా 2 days వస్తుంది అనమాట. ఎంత హెవీ యూజర్ అయినా కూడా వాళ్ళకైతే ఒకరోజు 100% వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. అంటే మీరు గంటలో అయితే ఈ మొబైల్ని అయితే ఛార్జింగ్ అనేది చేయవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్ని మీరు పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ మొబైల్ని యూజ్ చేసి వేరే మొబైల్ కూడా ఛార్జ్ అనేది చేయొచ్చు. దీనికి ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, ఎప్పుడు సేల్కి వస్తాయి, ఈ మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. అంటే గేమ్స్ ఆడుకోవచ్చు కానీ నార్మల్గా వాడుకోవచ్చు, హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. ఓకేనా, ఈ ప్రాసెసర్ ఏంటంటే 90 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది గేమింగ్ని. కాకపోతే ప్రస్తుతానికైతే 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ ఉంది. నెక్స్ట్ మరి ఏమన్నా అప్డేట్లో కూడా వీళ్ళు 90 FPS ఆప్షన్ ఇస్తారా ఇవరైతే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 128GB అలాగే 256GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆర్ లేదా మైక్రో అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల పెద్దగా యూజ్ అయితే ఏముండదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, కలర్ OS 15 మీద వస్తుంది, ఆప్టికల్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. 5700 mm² వేపర్ కూలింగ్ సిస్టమ్ని కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.2కి సపోర్ట్ చేస్తుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, USB Type-C తో వస్తుంది. 8.45 mm థిక్నెస్ ఉంటుంది. 208 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది. IP65 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తారనమాట. జస్ట్ ఇది స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. కంప్లీట్గా వెళ్ళి మీరు వాటర్లో పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న చిన్న చినుకుల్ని సర్వే అవుతుంది కానీ మొత్తం తీసుకొని వాటర్లో వేసి సర్వే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 17,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ మొబైల్ ఆఫర్స్ కూడా ఉందన్నమాట. 1000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, అంటే మీకు బేస్ మోడల్ వచ్చేసి 16,999 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్టయితే ఐసీ పర్పుల్ అలాగే ప్రిజం బ్లాక్ అనమాట. ఈ 2 కలర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా మరిన్ని మొబైల్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి అనమాట. ఈ ఒప్పో K సిరీస్ ఏంటంటే ఒప్పో వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ టార్గెట్ మొబైల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా మరిన్ని మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇంకా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కానీ ఇంకా వేరే మొబైల్స్ చిన్న లాంచ్ అయినా యూట్యూబ్లో పెట్టడానికి కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం ఫాలో చేయొచ్చు.